సీఎం రేవంత్ సార్ చెప్పినట్టే ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తుండ కదా. ఇక కాంగ్రెస్ లీడర్లు రైతుల పొలాల కాడికి పోయి కేకులు కోసి రుణమాఫీ సెలబ్రేషన్స్ చేసిరు. ఇట్లా రైతుల రుణమాఫీ మొదటి లిస్ట్ అనౌన్స్ చేసే వరకు జనగాం జిల్లా దేవరొప్పుల కాడ రైతులు ఖుషి అవుతుంట పొలం కానే 3 రంగుల కేక్ పట్టుకొచ్చి కోసిర్రు. ఇక పొలంలో జంబగొట్టే ఎడ్ల నాగలికి కాంగ్రెస్ జెండాలు కట్టి జై కాంగ్రెస్ అనుకుంటా మురిసి ముప్పందం అయ్యిర్రు. ఇక అదే పొలంలో సీఎం సార్ పోటు ఉన్న ఫ్లెక్సీకి చిక్కటి పాలతో అభిషేకం చేసిర్రు. జై రేవంత్ అన్న, మాట ఇచ్చిన ప్రభుత్వం, నిలబెట్టుకున్న ప్రభుత్వం, రైతు ప్రభుత్వం వర్ధిల్లాలి అనుకుంటా రుణమాఫీ సెలబ్రేషన్స్ జోరు పెంచుతారు. ఇట్లా జై రైతన్న, జై రైతన్న, రైతు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, వరంగల్ డిక్లరేషన్ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వరంగల్ డిక్లరేషన్ నిర్వహించిన మాట ఇచ్చిన ప్రభుత్వం. దీనికి గత్తరై కరోనా పాడుగాను ఇది ఇంకా మొత్తం పోలే కదా. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కాకను మళ్ళా బెడ్డెక్కిచ్చిందట ఈ దిక్కుమాలిన కరోనా. ఇప్పుడు కరోనా ఎక్కడిది అని అంటారేమో, నిజమేనట. ఖుద్దు వైట్ హౌస్ ఆఫీసర్లే చెప్పిరి ముచ్చట. ప్రెసిడెంట్ బైడెన్ కు కరోనా పట్టింది, బెడ్డెక్కి క్వారంటైన్ ఉన్నాడు, పెద్ద మంచి ఢిల్లీనే కోలుకోవాలని కోరుకుంటున్నాం అనుకుంటా పబ్లిక్ కు చెప్పిర్రు. అయ్యో ముసలాయనకి ఎట్లుందో, ముందే మనిషి అంత కుసకుస ఉండే అని బుగులు పడే అవసరం ఏం లేదట. జర ముక్కు గారుతుందట, దగ్గు బాగున్నదట, ఆయాసం అవుతున్నట్టు అనిపిస్తుందట. డాక్టర్లు వచ్చి ఏమైంది బైడెన్ గారు, ఏమనిపిస్తుంది మీకు అంటే, ఏ మంచినే ఉన్నది, 2 పారాసిటమాల్ గోళీలు వేసుకుంటే పోయేటట్టే ఉన్నదని చెప్పిందట. సరే ఆల కింద మంచిదిని గోళీలు వేసుకొని రెస్ట్ తీసుకోర్రి, ఓట్లలో ట్రంప్ ఏం చేస్తున్నాడో నన్నేమంటున్నాడో అని రంది పెట్టుకోకుర్రి అని చెప్పిరట డాక్టర్లు. ఇక దీన్ని నోట్ల మనబోయ పోయింది అనుకుంటే మళ్ళీ వచ్చి గాలపడగది కరోనా. పాపం పెద్ద మనిషిని ఉత్తగా వండబెట్టింది ఇట్లా.